హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్ వీడియోకి వెళ్లే ముందు మన లాస్ట్ వీడియో ఎస్ఆర్ఎస్ వర్సెస్ పంజాబ్ వీడియోలో అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగా. మన ఎస్ఆర్ఎస్ టీం నుంచి ఏ ప్లేయర్ హైయెస్ట్ వికెట్ తీస్తారంటే చాలా మంది శివంగ్ కుమార్ అయితే కామెంట్ చేశారు. ఎవరైతే కరెక్ట్ గా కామెంట్ చేశారో వారందరికీ కాంగ్రెట్స్. ఇంకా ఈ ప్రివ్యూ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే మీ ముందుకు వచ్చా. మరి ఈ మ్యాచ్ లో టూ టీమ్స్ నుంచి బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి మరి ఈ మ్యాచ్ లో టూ టీమ్స్ నుంచి ఏ ప్లేయర్ హైయెస్ట్ రన్స్ కొడతారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్ గా కామెంట్ చేశారో వారి నేమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో ఎస్ఆర్ఎస్ వర్సెస్ ఆర్ఆర్ టీం యొక్క ప్రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఎస్ఆర్ఎస్ టీం ఇక్కడ నుంచి కంబ్యాక్ చేయగలదా? కంబ్యాక్ చేయాలంటే ఎలాంటి ప్లాన్స్ తో రావాలి? ప్యాట్ కమిన్స్ వచ్చే వారికి ఎన్ని లాసెస్ అవుతాం? ఎస్ఆర్ఎస్ టీం ఫుల్ బౌలింగ్ చేంజెస్ తో వస్తేనే మ్యాచ్ గెలుస్తుందా? ప్రతి ఒక్కటి డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే ముందుగా నిన్న జరిగిన మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎస్ఆర్ఎస్ టీం పవర్ ప్లేలో 105 రన్స్ చేశాక కూడా మ్యాచ్ అయితే ఓడిపోయింది. మెయిన్ గా ఇక్కడ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అండ్ మన బౌలింగ్ ఈ రెండు కారణాలు ఎక్కువగా కనిపించాయని చెప్పాలి. ఇది ఎస్ఆర్ఎస్ టీం కి 200+ రన్స్ చేశాక సెకండ్ మ్యాచ్ అయితే ఓడిపోయింది. ఎందుకంటే మన బౌలింగ్ అటాక్ అలా ఉంది. బిఫోర్ దిస్ ఐపీఎల్ భువనేశ్వర్ కుమార్, నటరాజన్, మార్కో ఎన్సన్ ఇలాంటి ప్లేయర్స్ లేనప్పుడు కూడా బ్యాట్ కమిన్స్ అయితే 200+ రన్స్ చేసిన ప్రతిసారి మ్యాచ్ అయితే గెలిపించాడు. ఎందుకంటే తన క్యాప్టెన్సీ అండ్ తన బౌలింగ్ చేంజెస్ అలా ఉండేవి. బట్ ఈ సంవత్సరం మనం 200+ రన్స్ చేయడం దాన్ని అయితే ఈజీగా ఇచ్చేస్తున్నాం. బట్ ఇక్కడ ఇషాన్ కిషన్ బ్లేమ్ చేయ అవసరం లేదు. మన బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా అలానే ఉంది. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాడ్కట్ ఇలాంటి ప్లేయర్స్ కి ఇన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినా వాళ్ళైతే ఉపయోగించట్లే. సో లాస్ట్ మ్యాచ్ లో ఏమైందో దాని గురించి పక్కనెడితే మరి ఈ మ్యాచ్ లో మనం గెలవగలం అంటే 100% షూర్. ఇదైతే చాలా కష్టం అని చెప్పుకోవాలి ఎస్ఆర్ఎస్ టీమ్ కి. మనం ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ లో కూడా మాట్లాడుకున్నాం. పంజాబ్ కింగ్స్ తో ఒక మ్యాచ్ అండ్ ఆర్ఆర్ తో ఒక మ్యాచ్ ఉంది కాబట్టి ఈ 2 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ గెలిస్తే మనకైతే సరిపోతుంది అనుకున్నాం. బట్ ఆల్రెడీ పంజాబ్ తో ఓడిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆర్ఆర్ మ్యాచ్ లో ఎలాంటి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందో చూద్దాం. ఆర్ఆర్ టీమ్ తో గెలవాలంటే సింపుల్ లాజిక్ ఉంటే సరిపోతుంది. బట్ ఈ లాజిక్ అండ్ లక్ మనకు కలిసి వస్తుందంటే నాకైతే డౌటే. మరి ఏంటో చూసుకుంటే మెయిన్ గా ఆర్ఆర్ ఓపెనర్స్ వాళ్ళని కానీ పవర్ ప్లేలో అవుట్ చేస్తే మ్యాచ్ అయితే ఈజీగా గెలవచ్చు ఎస్ఆర్ఎస్ టీమ్. బికాస్ వాళ్ళ నెక్స్ట్ ఉన్న ధ్రువ్ జురేల్ అయితే మంచి ఫామ్ లో ఉన్న రియన్ పరాగ్, హెట్మేర్, జడేజా, డోవెనా ఫెరెరా వీళ్ళ ఫామ్ అయితే కొంచెం అటు ఇటు ఉందని చెప్పుకోవచ్చు. సో పవర్ ప్లేలో ఈ 2 వికెట్స్ వస్తే ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే ఈ మ్యాచ్ గెలవచ్చు. బట్ ఇవన్నీ అవ్వాలంటే ఎస్ఆర్ఎస్ టీమ్ బౌలింగ్ ఫుల్ చేంజెస్ అయితే ఉండాల్సిందే. మరి ఎలాంటి బౌలింగ్ చేంజెస్ తో ఉంటే అది ప్లేయింగ్ లెవెల్ అయితే మాట్లాడుకుందాం. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ విషయానికి వస్తే ఎస్ఆర్ఎస్ టీమ్ ఒక్కసారి కూడా ఈ సీజన్ లో టాస్ గెలవాలి. ఇలాంటి బిగ్ ఈవెంట్ లో టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ మారిపోయింది. నిన్న మ్యాచ్ లో కూడా ఒకవేళ మనం టాస్ గెలిచుంటే ఎస్ఆర్ఎస్ టీమ్ ఫస్ట్ బౌలింగ్ తీసుకునేది. అప్పుడు పంజాబ్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి 220 ఆర్ 230 అయితే కొట్టేవాళ్ళు కాబట్టి దాన్ని అయితే కొంచెం కష్టమైన ఎస్ఆర్ఎస్ టీం చేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఎస్ఆర్ఎస్ టీం కి టాస్ గెలవడం చాలా ఇంపార్టెంట్. బట్ 4 మ్యాచెస్ లో ఒక్క టాస్ కూడా గెలవలే కాబట్టి మరి ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ చేయాలని మనం అయితే కోరుకుందాం. బట్ చూద్దాం ఎలా ఉంటుందో. మెయిన్ గా ఇది ఎస్ఆర్ఎస్ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇక్కడైతే బెస్ట్ బ్యాటింగ్ ట్రాక్ ఉంటుంది కాబట్టి మరి ఈ మ్యాచ్ అయితే ఫుల్ బ్యాటర్స్ అయితే వేరే లెవెల్ బ్యాటింగ్ చేయబోతున్నారు. మెయిన్ గా సూర్యవంశీ గురించి మాట్లాడుకుంటే తనైతే తన ప్రైమ్ ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి. ఎలాంటి బౌలర్స్ అయినా ఎలాంటి బాల్ అయినా యార్కర్ అయినా వైడ్ యార్కర్స్ అయినా షార్ట్ బాల్ అయినా స్లోవర్ బాల్ అయినా ఇలాంటి బాల్ అయినా 6 కొడుతున్నాడు. బూమ్రా, భువనేశ్వర్, జాస్ హజల్వుడ్ ఇలాంటి బెస్ట్ బౌలర్స్ ని కొట్టాడంటే మన టీంలో ఉన్న బౌలర్స్ అయితే ఒక ఆట ఆడుకుంటాడని నేనైతే అనుకుంటున్నా. సో తన వికెట్ అయితే లక్కీగా రావాలి మనకి. మరి చూడాలి తన గురించి ఎలాంటి ప్లానింగ్స్ తో వస్తారో ఎస్ఆర్ఎస్ టీం. ఇంకా ఈ మ్యాచ్ లో ఇంకో మెయిన్ ప్రాబ్లం ఎస్ఆర్ఎస్ టీం కి ఏముందంటే మన స్పిన్నర్స్ ఒక్కలే మనకైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఈ 4 మ్యాచెస్ లో. మరి వాళ్ళతోనే పవర్ ప్లే ఓపెన్ చేపించి వికెట్స్ తీద్దామన్నా అది కూడా కష్టమే. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ అండ్ జైస్వాల్ వీళ్ళిద్దరు లెఫ్ట్ హ్యాండర్స్. మన దగ్గర ఉన్న బౌలర్ శివంగ్ కుమార్ అండ్ హర్షడ్ దుబే వీళ్ళు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కాబట్టి మరి వీళ్ళని పవర్ ప్లే బౌలింగ్ చేపిస్తాడంటే డౌటే. లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాం ప్రియాన్ సారే హర్షడ్ దుబేని ఎలా టార్గెట్ చేసి కొట్టాడు. మరి చూడాలి ఈ పెద్ద డిసిజన్ తీసుకొని బౌలింగ్ అయితే చేపియాలా వద్దనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి. కామెంట్ ఎస్ఆర్ఎస్ టీం అగైనెస్ట్ ఆర్ఆర్ టీం మీద ఎలాంటి బౌలింగ్ అటాక్ అండ్ ఎలాంటి ప్లేయింగ్ లెవెల్ తో వస్తారని చూసుకుంటే మెయిన్ గా లాస్ట్ మ్యాచ్ క్లాస్ అయితే కొంచెం స్లోగా ఆడాడు అనిపించింది. తన స్ట్రైక్ రేట్ 118 మాత్రమే ఉంది. సో తన ఎలా నెంబర్ 4 లో ఇంత స్లోగా ఆడడం కన్నా మరి ఈ ప్లేయింగ్ లెవెల్ లో సలీల్ అరోరా ప్లేస్ లో స్మరాన్ని పెడితే కొంచెం బెటర్ బ్యాటింగ్ చేస్తాడేమో పైన. బట్ తనని పెడితే మెయిన్ ప్రాబ్లం టాప్ 4 కూడా ఫుల్ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు కాబట్టి తనకైతే ఛాన్స్ దొరకట్లేదు. ఇప్పుడు ఎస్ఆర్ఎస్ టీం ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంటుందో చూద్దాం. మెయిన్ గా ఎస్ఆర్ఎస్ టీం ఫుల్ బౌలింగ్ చేంజెస్ అయితే ఈ మ్యాచ్ కి రావాల్సిందే. యంగ్స్టర్స్ ని నమ్ముకోవాల్సిందే. ఇంకా ఎస్ఆర్ఎస్ టీం యొక్క ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్. ఈ మ్యాచ్ కోసం అయితే నేను లివింగ్ స్టోన్ పెడుతున్నా. లివింగ్ స్టోన్ ఈ మ్యాచ్ లో నమ్మి పవర్ ప్లే లో ఒక ఓవర్ ఇవ్వాలి. లేదంటే లివింగ్ స్టోన్ ప్లేస్ లో కమిండు మెండిస్ అయినా తేవాల్సిందే ఈ మ్యాచ్ కోసం. అండ్ నెక్స్ట్ ప్లేయర్ గా నితీష్ కుమార్ రెడ్డి అండ్ ఫైనల్ ఫినిషర్ గా అనికేత్ వర్మ అయితే ప్లేయింగ్ లెవెల్ లో ఉంటారు. ఇంకా సలీల్ అరోరా ప్లేస్ లో కమిండు మెండిస్ అండ్ లివింగ్ స్టోన్ పెట్టుకుంటేనే బెటర్. ఇది ఎస్ఆర్ఎస్ టీం యొక్క బ్యాటింగ్ ఆర్డర్. కమింగ్ టు బౌలింగ్ విషయానికి వస్తే మన మెయిన్ 2 స్పిన్నర్స్ అయిన హర్షడ్ దుబే అండ్ శివంగ్ కుమార్ అయితే ఫిక్స్. ఇంకా ఇక్కడ నుంచి బౌలింగ్ విషయానికి వస్తే ఇషాన్ మలింగా కూడా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు లాస్ట్ మ్యాచెస్ నుంచి కాబట్టి ఈ 4 ఫారెన్ ప్లేయర్స్ అయితే ఫిక్స్ అవ్వాలి.
రావాల్సిందే. ఇంకా ఈ పొజిషన్ లో మెయిన్ గా మన హర్షల్ పటేల్ అండ్ జయదేవ్ ఉన్నట్టు. ఈ 2 ప్లేయర్స్ కూడా లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి చాలా రన్స్ ఇస్తూనే ఉన్నారు. అందుకే ఇక్కడ మన యంగ్ ఫాస్ట్ బౌలర్స్ అయితే నమ్ముకొని తెస్తే కొంచెం మ్యాజిక్ చేస్తారని హోప్స్ అయితే పెట్టుకోవాల్సింది. అందుకోసం ప్లేయింగ్ లో డైరెక్ట్ గా ప్రఫుల్ ఇంజకి అయితే ఛాన్స్ ఇవ్వబోతున్నాం. ఇంకా ఫైనల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ అయితే శివం మావిన్ తెస్తే బెటర్ అని నేనైతే అనుకుంటున్నా. మరి చూద్దాం, ఈ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ టీం గెలిస్తే మాత్రం ఇక్కడ నుంచి ఎస్ఆర్ఎస్ టీం ఫుల్ కాన్ఫిడెంట్ అయితే పెరుగుతుంది. అగైనెస్ట్ ఆర్ఆర్ టీం మీద గెలవడం అంటే చాలా ఇంపాసిబుల్ మ్యాటర్. మరి చూద్దాం, ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎస్ఆర్ఎస్ టీం.